హలో హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీలో ఎవరైనా ఇదే మొదటిసారిగా నా క్లాసెస్ చూడడం ఫస్ట్ టైం అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే మా నుండి ఈ వీడియోస్ మీకు 365 డేస్ కంటిన్యూస్గా సిచ్యువేషన్ ఏదైనా మా నుంచి మీకు వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీ ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు వస్తూనే ఉంటాయి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. అండ్ ఈ రోజు నుంచి మేము ఆ వీడియోస్లో కొత్తగా క్వశ్చన్స్ని అడగడం స్టార్ట్ చేస్తున్నాం. ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఎందుకంటే పలానా డే నేను కమెంట్ చేసా అనే ఒక థింగ్ కూడా మీకు ఎక్కువ రోజు గుర్తుండడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇక మన కరెంట్ అఫైర్ చూసేస్తే మన ఫస్ట్ కరెంట్ అఫైర్ అండి. యాక్చువల్గా ఈరోజు చాలా సాడ్ డే. ఏంటి అంటే మన ఇండియా పిఎస్ఎల్వి సిరీస్లో C-61 రాకెట్ని మనం ప్రయోగించడం జరిగింది. ఈ రాకెట్ ఈఓఎస్ అన్నట్టు, అంటే ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్. అంటే ఎర్త్ను 24/7 అబ్జర్వ్ చేస్తుంది అండ్ మంచి క్వాలిటీ ఇమేజెస్ని పంపిస్తుంది. సో ఆ పర్స్పెక్టివ్లో మనం ఈ శాటిలైట్ని తయారు చేయడం జరిగింది. అది May 18 ఈరోజు మార్నింగ్ ప్రొద్దున దీన్ని లాంచ్ చేయడం జరిగింది. కానీ టెక్నికల్ గ్లిచెస్ వల్ల ఇది థర్డ్ స్టేజ్లో ఫెయిల్ అయిపోవడం జరిగింది. సో ఇది మన దేశానికి అయితే చాలా బాధాకరమైన విషయం. అండ్ ఈ టైంలో ఇది ఇస్రోకి సంబంధించిన 101వ రాకెట్ లాంచింగ్ ఇష్యూ అన్నట్టు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమన్నా ఉంది అంటే ఇది పిఎస్ఎల్వి హిస్టరీలో థర్డ్ టైం ఫెయిల్యూర్ అన్నట్టు. మనం ఏమంటాం పిఎస్ఎల్విని, ఇది ఇస్రో గెలుపు గుర్రం, ద వర్కింగ్ హార్స్ ఆఫ్ ఇస్రో అని పిలుస్తాం కదా. సో పిఎస్ఎల్విలో ఇది థర్డ్ టైం ఇది ఒక ఫెయిల్యూర్ అన్నట్టు. సో మనం ఇంతకుముందు గత కరెంట్ అఫైర్స్ ప్రతి దాంట్లో ఈ రాకెట్ ఇష్యూ గురించి, ఈ ప్రయోగం గురించి మనం మాట్లాడుకోవడం జరిగిందండి. సో మన జర్నీ 1963 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఏం జరిగింది అనే ప్రతి విషయాన్ని గత కరెంట్ అఫైర్స్లో మనం మాట్లాడుకోవడం జరిగింది. సో ఈ రోజుకైతే ఈ రాకెట్ ఇది ఫెయిల్ అవ్వడం జరిగింది. అయినా ఇస్రో ఏమాత్రం అధైర్యపడట్లేదు. ఎందుకంటే మన స్ట్రెంగ్త్ ఏంటి, మన వీక్నెసెస్ ఏంటి మనం తెలుసుకున్నాం. చంద్రయాన్ ఫెయిల్యూర్తోని మళ్ళీ మనం చంద్రయాన్ని ఎలా దాన్ని ఓవర్కమ్ చేసాం, మంగళయాన్ని కానీ ఈ ప్రతి ఒక్క ఇష్యూస్ని మనం ఎలా ఇస్రో ఓవర్కమ్ చేస్తుందో మన అందరికీ తెలిసిన విషయమే. ఓకే, సో వి లుక్ ఇన్ టు నెక్స్ట్ కరెంట్ అఫైర్. మీరు ఇక్కడ చూడొచ్చు, నివేశక్ శిబిర్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. ఎవరెవరు తీసుకురావడం జరిగింది అంటే సెబీ అండ్ ఐఈపిఎఫ్ఏ అండ్ సెబీ ఈ ఇద్దరు కలిసి నివేశక్ శిబిర్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. ఆ ఐఈపిఎఫ్ఏ సెబీ అంటే ఏంటో కాసేపు వెనక మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నివేశక్ శిబిర్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తామండి, మనకు సంబంధించిన డివిడెండ్స్ అంటే లైక్ ఒక టీం మొత్తం కలిసి పెట్టుబడి పెట్టినాక ఆ వచ్చే లాభాలు కానీ మళ్ళీ తిరిగి పెట్టుబడి పెట్టినా కానీ, లేదంటే అన్క్లైమ్డ్ షేర్స్ కానీ, అంటే వాటికి సంబంధించిన ఆధారం లేకపోవడం కానీ, లేదంటే మన దగ్గర సర్టెన్ డాక్యుమెంట్స్ లేకుండా మన షేర్లు కానీ మన ప్రతి డివిడెండ్స్ కానీ అందులో ఇరుక్కుపోయి ఉంటాయి. వాటిని తిరిగి ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? ఎందుకంటే మనం క్లెయిమ్ చేసుకోకపోతే మన మనీ మొత్తం దాంట్లోనే ఫిల్ అయిపోయింది కదా. అలాంటి గ్లిచెస్, అలాంటి ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి ఎవరెవరు సెబీ అండ్ ఐఈపిఎఫ్ఏ ఈ ఇద్దరు కలిసి ఈ నివేశక్ శిబిర్ అనే ఒక ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు మీరు చూడొచ్చండి, ఇక్కడ ఐఈపిఎఫ్ఏ అండ్ సెబీ ఈ రెండిటి గురించి ఇప్పుడు ఈ నివేశక్ శిబిర్ అనే ఒక ప్రోగ్రామ్ అనేది మనకి కరెంట్ అఫైర్లో కనబడ్డది. క్వశ్చన్స్ ఎలా కనబడతాయి సార్? క్వశ్చన్స్ ఎలా కనబడతాయి అంటే, ఇప్పుడు మనకి ఈ ఐఈపిఎఫ్ఏ అంటే ఏంటిది, తర్వాత సెబీ అంటే ఏంటి అనే ఈ పర్స్పెక్టివ్లో మన క్వశ్చన్స్ని ఖచ్చితంగా 100% మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. అది సెంట్రలే కానీ స్టేటే కానీ ఏ లెవెల్ ఎగ్జామ్ అయినా ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఐఈపిఎఫ్ఏ సో ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ, అంటే ఎవరైతే ఇన్వెస్టర్ అందులో ఇన్వెస్ట్ చేస్తుండో వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తుంది, వాళ్ళ డబ్బులకి ప్రొటెక్షన్ ఇస్తుంది. అట్లాంటి ఒక అథారిటీ. ఈ అథారిటీ మనకి 2016లో ఏర్పడ్డది, 2016లో ఏర్పడ్డది. ఏ పరంగా ఏర్పడ్డదంటే కంపెనీస్ యాక్ట్ 2013 ఇందులో సెక్షన్ 125 ప్రకారం ఏర్పడ్డది. ఎస్, ఖచ్చితంగా మన మార్క్స్ లూజ్ చేయాలంటే ఇలాంటి క్వశ్చన్స్, ఇలా టఫ్నెస్ ఇవ్వడం కూడా జరుగుతుందండి. 2013 కంపెనీస్ యాక్ట్లో సెక్షన్ 125 కింద 2016లో ఏం ఏర్పడ్డది? ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ ఏర్పడ్డది. ఇది ఎవరికి అనుబంధంగా పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేషన్ అఫైర్స్కి పనిచేస్తుంది. చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఎవరు మన కన్సర్న్ మినిస్టర్ ఎవరికి? మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేషన్ అఫైర్స్ మినిస్టర్, ప్రస్తుత మినిస్టర్ ఎవరు తెలిస్తే కామెంట్ చేయండి. తెలియకపోతే గూగుల్లో సెర్చ్ చేసినా తెలుసుకొని కామెంట్ చేయండి. ఎందుకంటే ఇట్లాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ప్రజెంట్ దీని సీఈఓ ఎవరు అంటే అనితా షా ఆకెల్లా. ఇది ఎక్కడుంది? ఇది ఢిల్లీలో ఉంది. ఇక సెబీ అంటే మనందరికీ తెలిసిందంటే స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో ఇది ఏం చేస్తుంది? షేర్ల గురించి కానీ స్టాక్ మార్కెట్ గురించి కానీ దానికి సంబంధించిన ఇది ఒక బోర్డు అన్నట్టు. ఇది
మనకి 1988 చూడండి, ఇక్కడ ఈ డేట్ కూడా ఇంపార్టెంటే. ఏప్రిల్ 12, 1988 ఈ రోజున ఇది ఒక నాన్ స్టాచ్యుటరీ బాడీగా, అంటే చట్టబద్ధమైన బాడీగా కాదు, నాన్ స్టాచ్యుటరీ బాడీగా ఏర్పడ్డదండి. ఎప్పుడు? 1988 ఏప్రిల్ 12న ఏర్పడ్డది. ఏ బేస్డ్? ముంబైలో ఏర్పడ్డది. తర్వాత ఇది ఏం జరిగింది అంటే, గవర్నమెంట్ ఒక ప్రత్యేకమైన రెజల్యూషన్ని పాస్ చేసి 1992లో 1992లో ఇది స్టాచ్యుటరీ బాడీగా మారిందండి. అంటే చట్టబద్ధ సంస్థగా మారింది. అర్థమవుతుందా? మొదటగా ఇది చట్టబద్ధ సంస్థ కాదు, కానీ తర్వాత చట్టబద్ధ సంస్థగా మారింది. ఓకే, క్లియర్? సో దీని ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే తుహిన్ కాంతా పాండే. ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. మీరందరూ అనుకుంటారు ఈ చైర్పర్సన్స్ అసలు వీళ్ళు మనకి ఎక్కడ కనబడలేదు కదా, ఏ పుస్తకంలో లేరు కదా, మరి ఎందుకు ఎగ్జామ్స్లో వచ్చింది అనుకుంటారు. ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ నివేశక్ శిబిర్ అనే ఒక ప్రోగ్రాం వల్ల దీనికి సంబంధించిన వ్యక్తులు కానీ, దీనికి సంబంధించిన యాక్ట్స్ కానీ, లేదంటే ఈ ఐఈపిఎఫ్ఏ కానీ, లేదంటే ఈ సెబీ కానీ, ఇలాంటివి మనం ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. ఇవి ఎక్స్పెక్ట్ చేయడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్న ఏరియాస్. ఇట్లాంటి వాటిని నెగ్లెక్ట్ చేయకండి. ఎస్పెషల్లీ ఈ కరెంట్ అఫేర్ రిలేటెడ్ టు ఎకానమీ పర్స్పెక్టివ్ అండి. అర్థమవుతుందా? ఖచ్చితంగా నోట్స్ చేసుకోండి. ఏమైనా నోట్స్ తీసుకుంటారు? ఈ సెబీ ఎప్పుడు ఏర్పడ్డది, తర్వాత ఈ ఐఈపిఎఫ్ఏ ఎప్పుడు ఏర్పడ్డది, ప్రస్తుత దీని కన్సర్న్ సీఈఓ ఎవరు, ప్రస్తుత దీని కన్సర్న్ సీఈఓ ఎవరు, దీని హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది, దీని హెడ్ ఆఫీస్ ముంబైలో ఉంది, దీని హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీలో ఉంది, అండ్ ఇది కన్సర్న్ మినిస్ట్రీ ఎవరు, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేషన్ అఫేర్స్. అర్థమవుతుందా? ఆ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేషన్ అఫేర్స్ ఎవరు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా? సరే, నెక్స్ట్ స్లైడ్. ఈరోజు మళ్ళీ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ గురించి పేపర్లో రావడం జరిగింది. అండ్ దీని డే వచ్చేసి May 3rd. అంటే అప్పటికి ఇంకా మన కరెంట్ అఫేర్స్ క్లాస్ స్టార్ట్ అవ్వలేదు. సో May 3rd ఇది దీని ప్రపంచవ్యాప్తంగా మనం జరుపుకుంటాం. సో చూడండి, అన్ని దేశాలు అప్రాక్సిమేట్లీ దీంట్లో ఎన్ని దేశాలను మనం తీసుకుంటున్నామంటే 180 కంట్రీస్ని మనం తీసుకోవడం జరుగుతుంది. ఈ 180 కంట్రీస్కి ప్రతి దేశంలో ప్రెస్ ఫ్రీడమ్ ఎలా ఉంది చూడండి. ఒకటి, మనం దేన్నైనా సెన్సార్ చేయొచ్చండి, కానీ పేపర్లను సెన్సార్ చేయొద్దు. ఇప్పుడు ఇది కరెంట్ అఫేర్స్లో ఉంది, మనం ఏ పర్స్పెక్టివ్ దీన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ కానీ, లేదంటే ప్రెస్ యాక్ట్స్ మీద ట్యాక్సెస్ని విధించిన బ్రిటిష్ వైస్రాయ్స్ కానీ, మొత్తం హిస్టరీ పర్స్పెక్టివ్లో పత్రికా స్వేచ్ఛ గురించి కానీ, పత్రికల గురించి కానీ, ఎవరు ఏ పత్రిక తీసుకొచ్చారు, బెంగాల్ పార్టీషన్ గురించిన ఫస్ట్ ఏ పత్రిక చెప్పింది, అమృత్ బజార్ కానీ, సంజీవని కానీ, పత్రికలకు సంబంధించిన ఆథర్స్ ఎవరు, ఇట్లాంటి పర్స్పెక్టివ్లో మీరు క్వశ్చన్స్ని ఇప్పుడే ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది అండి. ఇది కరెంట్ అఫేర్లో ఉంది, దేని గురించి? ప్రెస్ ఫ్రీడమ్ గురించి ఉంది. కానీ ప్రెస్ ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనం హిస్టరీకి రిలేటెడ్ ఖచ్చితంగా చేసుకుని నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒకసారి దీనికి సంబంధించిన మొత్తం ఓవర్వ్యూ చూద్దాం. సో ఒకటి అండి, ఇక్కడ మేము ఈ డేటా ఇస్తున్నాం చూడండి. ఈ డేటా చాలా కష్టంతో కొడుకుంది. మేము ఖచ్చితంగా ఇది ఇస్తున్నాం. మేము పీడిఎఫ్స్ కూడా మేము టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రొవైడ్ చేసిన పీడిఎఫ్స్ని వాడుకోండి. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ అన్ ఈజీ మ్యాటర్. మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ని మళ్ళీ హైలైట్ చేయడం కానీ, ఏ పాయింట్ ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఎలా రావడం కానీ, ఇదంతా వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. సో దీన్ని మీరు ఖచ్చితంగా కన్సర్న్ చేయాలి. అండ్ మేము ఇక్కడ ప్రిపేర్ చేస్తుంది ఏదో పేరాగ్రాఫ్స్ వైజ్గానో, లేదో అక్కడున్న మ్యాటర్ని తీసుకొచ్చి డమ్ చేయట్లేదు. మేము ఖచ్చితంగా ఒక డేటాను మేము ప్రిపేర్ చేస్తున్నామంటే అది 100% ఒక అభ్యర్థి ఏ అభ్యర్థి అయితే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుందో తనకి ఖచ్చితంగా యూజ్ అయ్యే విధంగా మాత్రమే మేము తయారు చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి జనరల్ అభ్యర్థులకి, ఎలాంటి ఎగ్జామ్కి సంబంధం లేని వాళ్ళకి అర్థమయ్యే విధంగా, మరియు ఆస్పిరెంట్స్కి ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారో వాళ్ళకి సంబంధించిన విధంగా, ఈ ఇద్దరికీ అర్థమయ్యే విధంగా మేము ప్రిపేర్ చేస్తున్నామండి. సో దీన్ని ఖచ్చితంగా మైండ్లో ఉంచుకొని ఇక్కడున్న దాని ప్రకారంగా మీరు నోట్స్ని ప్రిపేర్ చేసుకోండి. ఈ పీడిఎఫ్స్ మాత్రం ఖచ్చితంగా మీ మొబైల్స్లో దాపెట్టుకోండి. ఓకే, సరే చూద్దాం. ఇప్పుడు వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ని ఎవరు అంటే ఈసారి 2025 ఎవరు దీన్ని రిలీజ్ చేస్తారంటే చూడండి, రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్, లేదు అంటే దీనికి ఇంకొక పేరు రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్. ఎవరు? రిపోర్టర్స్ వితౌట్ బార్డర్, లేదంటే సాన్స్ ఫ్రాంటియర్స్. ఈ సంస్థ దీన్ని రిలీజ్ చేస్తుందండి. ఈ సంస్థ ఎక్కడుంది? ప్యారిస్, ఫ్రాన్స్లో ఉంది. ఈ సంస్థ మనకి 1985లో ఏర్పడ్డది. ఇది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్, అంటే ఎన్జిఓ, ఎలాంటి లాభాలని ఆశించకుండా వర్క్ చేస్తున్న ఒక కంపెనీ అండి. ఇది ఎక్కడుంది? మనకి ప్యారిస్లో ఉంది, ఫ్రాన్స్లో ఉంది. 1985లో ఇది ఏర్పడ్డది. ఇది ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తుంది ఈ రిపోర్ట్స్ని? 2002 నుంచి రిపోర్ట్ చేస్తుందండి. ఎప్పటి నుంచి చేస్తుంది? 2002 నుంచి ఈ రిపోర్ట్స్ని రిలీజ్ చేస్తుంది. సో ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ సార్ మీకు చాదస్తామా మరి 2025 రిపోర్ట్ ఒకటి సరిపోద్ది కదా. ఇండియా అనేది 151 ర్యాంక్ అవుట్ ఆఫ్ 180. అంటే ఈసారి ఇండియా అనేది 180 దేశాలలో 151 ర్యాంక్ వచ్చిందండి. అది ఒకటి చెప్తే అయిపోతుంది కదా సార్. మరి మీరు ఇక్కడ 2024 రాశారు, 2023 రాశారు, ఎందుకు సార్ అంటే చూడండి,
ఎవరైనా మీలో తెలంగాణలో గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్ రాస్తే దీని వాల్యూ ఏందో మీకు అర్థమవుతుంది. మనకి దాంట్లో హెచ్డిఐ ఇండెక్స్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని 2024, 2023, 2021, 2019 ఈ 4 సంవత్సరాల సంబంధించిన స్కోర్స్ కార్డ్ని అడగడం జరిగిందండి. అడిగి ఆ స్కోర్ కార్డ్ ప్రకారంగా హెచ్డిఐ ఎప్పుడు ఎక్కువ ఉంది, ఎప్పుడు తక్కువ ఉంది, అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్, ఆరోహణ క్రమం లేదా అవరోహణ క్రమంలో అడగడం జరిగింది. సో ఖచ్చితంగా ఏ అస్పిరెంట్ ఏ ఎగ్జామ్ అయినా పర్లేదండి, ఏ లెవెల్ ఎగ్జామ్ అయినా నువ్వు రాయి, ఏ ఎగ్జామ్ అయినా మీరు రాయండి, కానీ ప్రిపరేషన్ మాత్రం ఇలానే చేసుకోండి. కనీసం 3 సంవత్సరాలకు సంబంధించిన ర్యాంక్స్ అయినా మనం గుర్తుపెట్టుకోవాలి. 2025లో ఈసారి ఇండియా 151 ర్యాంకు ఎర్న్ చేసింది. అదే 2024లో 159 ర్యాంక్ ఎర్న్ చేసింది. అదే 2023లో 161 ర్యాంక్ ఎర్న్ చేసింది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 161, ఇక్కడ 159, ఇక్కడ 151. అంటే మనం మెల్లిగా పత్రిక స్వేచ్ఛల్లో అంటే ప్రెస్ ఫ్రీడంలో మనం ఇంప్రూవ్ అవుతున్నాం. మీ అందరికీ అర్థమవుతుంది కదా. చూడండి ఎన్ని పాయింట్స్ డ్రాప్ అయినాయి, ఎన్ని పాయింట్స్, 8 పాయింట్స్ డ్రాప్ అయినాయి కదా, కనబడుతుంది కదా. ఎస్, ఇలా కూడా మీకు క్వశ్చన్ పడవచ్చు, ఎన్ని పాయింట్స్ డ్రాప్ అయినాయి అనే పర్స్పెక్టివ్లో కూడా క్వశ్చన్ పడవచ్చు. లేదు అంటే 3 సంవత్సరాలకు సంబంధించిన ఒకవేళ 2024లో 161 అని ఇవ్వచ్చు, లేదా 2023లో 159 అని ఇవ్వచ్చు. ఏ రకంగా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే ఛాన్స్ ఉందండి. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? ఓకే. సో ఇప్పుడు ఈ ఫ్రీడమ్ ఇండెక్స్ ఇస్తుంది, దీనికి మొత్తం పాయింట్స్ ఎన్ని ఉంటాయి, దీంట్లో మొత్తం 100 పాయింట్స్ ఉంటాయండి. 100 పాయింట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ 85 నుంచి 100 పాయింట్స్ వచ్చినాయి అనుకో, అది గుడ్. ఆ దేశంలో పత్రిక స్వేచ్ఛ అనేది చాలా అద్భుతంగా, చాలా చాలా ఏమంటారు, చాలా అద్భుతంగా పనిచేస్తున్నట్టు అండి ఆ టైంలో. ఇక్కడ 85 నుంచి 100 పాయింట్స్ వస్తే, ఒకవేళ 70 నుంచి 85 పాయింట్స్ వస్తే సాటిస్ఫాక్టరీ, ఓకే, ఉన్నంత వరకు అయితే బాగానే ఉంది, మరీ వరస్ట్గా లేదు, మరీ గుడ్గా లేదు, ఓకే, సాటిస్ఫాక్టరీ. అదే ఒకవేళ 55 నుంచి 70 పాయింట్స్ వస్తే సంవాట్ ప్రాబ్లమేటిక్ అండి. అర్థమవుతుందా? సంవాట్ ప్రాబ్లమేటిక్. అక్కడున్న ప్రెస్ని గవర్నమెంట్ కానీ, లేదంటే అధికారంలో ఉన్న పర్సన్స్ కానీ, లేదంటే డబ్బున్న వ్యక్తులు కానీ ఎవరో ఒకరు రూల్ చేస్తున్నట్టు. అర్థమవుతుంది కదా. ఒకవేళ 40 నుంచి 55 వరకు ఉంటే చాలా డిఫికల్ట్ అండి. ఆ దేశంలో పత్రిక స్వాతంత్రం చాలా వరసశైలిలో ఉన్నట్టు. ఒకవేళ ఇంతకంటే తక్కువ ఉంటే వెరీ సీరియస్. ఇండియాలో ఉంది అదేనండి. ఇండియాకి ఈసారి వచ్చిన పాయింట్స్ 32.96. ఎంత వచ్చింది మనకి? 32.96. మనం గత సంవత్సరంతో పోలిస్తే మెరుగుపడ్డాం అని మాట్లాడుకుంటున్నాం, కానీ మన స్కోర్ కార్డ్ ప్రకారం చూస్తే మనం ఇప్పటికీ చాలా వరస్ట్ కండిషన్లో ఉన్నామండి. అర్థమవుతుందా? మనకు వచ్చిన స్కోర్ అంటే 32.96. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇక్కడ ఏమేమి గుర్తుపెట్టుకోవాలి? ఎవరు రిలీజ్ చేసిర్రు, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఏ బేస్డ్ అంటే ప్యారిసా కాదా, ఎప్పటి నుంచి రిపోర్ట్స్ రిలీజ్ చేస్తుంది, తర్వాత ఈసారి మన ఇండియా యొక్క ర్యాంక్ ఎంత, ఇంతకుముందు ర్యాంక్ ఎంత, దాని ముందు ర్యాంక్ ఎంత, ఎన్ని పాయింట్లు మనం మెరుగైనాం, సో మన స్కోర్ ఎంత, గుడ్ ఉండాలంటే ఎంత, సాటిస్ఫాక్టరీ ఉండాలంటే, ప్రాబ్లమేటిక్ ఉండాలంటే ఎంత, డిఫికల్ట్ ఉండాలంటే ఎంత, వెరీ సీరియస్ ఉండాలంటే ఎంత, ఈ అన్ని పాయింట్స్ని ఒక ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో నెక్స్ట్ చూడండి, టాప్ 3 అండ్ బాటమ్ 3 గుర్తుపెట్టుకుంటే సరిపోద్దండి. టాప్ 3లో వచ్చేసి నార్వే, ఎస్టోనియా, నెదర్లాండ్స్ ఉన్నాయండి. అదే బాటమ్ 3లో చూడండి, ఎరిత్రియా, నార్త్ కొరియా, చైనా ఇవి ఉన్నాయండి. ఇండియా చూడండి 151 ర్యాంక్లో ఉంది. ఇగో చూడండి, ఇండియా 151 ర్యాంక్లో ఉంది. ఓకేనా? టాప్ 3 బాటమ్ 3 సరిపోతాయండి, ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఓకే, లుక్ ఇన్ టు అనదర్. ఎస్, జ్ఞానపీఠ అవార్డ్. ఈ జ్ఞానపీఠ అవార్డ్ ఈరోజు ఇక్కడ మీరు చూడండి, ఈయన పేరేంటంటే రామభద్రాచార్య. ఈయన పేరేంటి? రామభద్రాచార్య. యాక్చువల్గా మనకి 2023లో ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్ఞానపీఠ అవార్డు అంటే ఏంటి అంటే ఇండియాలో లిటరేచర్లో అత్యున్నతమైన అవార్డు. దిస్ ఈజ్ ద హైయెస్ట్ అవార్డు అన్నట్టు ఇన్ లిటరేచర్, సాహిత్యంలో. ఓకేనా? దేంట్లో? సాహిత్యంలో. ఎందులో? సాహిత్యంలో, లిటరేచర్లో అత్యున్నతమైన అవార్డు. ఈ అవార్డు ఫస్ట్ ఎవరికంటే ఉర్దూ రచయిత అండి, ఉర్దూ ఆథర్. తన పేరేంటంటే గుల్జార్కి రావడం జరిగింది. అండ్ సాంస్క్రిట్లో ఎవరికి వచ్చిందంటే జగద్గురు రామభద్రాచార్యకి రావడం జరిగింది. ఎవరికి వచ్చింది? జగద్గురు రామభద్రాచార్యకి రావడం జరిగింది. ఈ గుల్జార్ అసలు పేరు ఏంటంటే సంపూర్ణ సింగ్ కాలరా. ఆయనకు మరి ఎవరికి? రామభద్రాచార్యకి రావడం జరిగింది. ఇవి ఇప్పటి అవార్డ్సా? కాదు, 2023లో వచ్చిన అవార్డ్స్. అర్థమవుతుంది కదా. ఈ అవార్డు మిమ్మల్ని ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేయడానికి ఎలా ఇస్తారంటే 2025 నాటికి జ్ఞానపీఠ అవార్డు విన్నర్స్ సింపుల్గా గుల్జార్, రామభద్రాచార్య ఇలా ఇస్తారండి. మార్క్స్ పోతాయి కదా మార్క్స్. సో గుర్తుపెట్టుకోండి, 2023 అవర్స్ ఈరోజు ప్రదానం చేయడం జరిగింది. అర్థమవుతుంది కదా. ఓకే, చూడండి
అయితే ఈ ఈవెంట్కి గుల్జార్ రావాలేదు, ఎందుకంటే ఆయనకున్న కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల రాలేకపోయాడు. ఒకసారి దీని నుంచి మనం క్వశ్చన్స్ని ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఎస్ ఇక్కడ చూడండి సరస్వతి దేవి బొమ్మతోని ఒక 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 అవార్డు కనబడుతుంది కదా, ఇదేనండి, ఇదే జ్ఞానపీఠ అవార్డు. ఓకేనా? సో చూడండి ఇక్కడ హైలైట్ చేస్తా, ఇది 2023కి, దయచేసి మర్చిపోకండి, 2025 కాదు, 2023. ఓకే? సో ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మనకు వచ్చిన జ్ఞానపీఠ అవార్డు 58th అండి. ఎన్నోది? 58వది. ఇది ఇండియాలోనే హయ్యెస్ట్ లిటరరీ అవార్డు, సాహిత్యంలోనే అత్యున్నతమైన అవార్డు. ఇది ఎప్పటి నుంచి వచ్చింది అంటే 1944 నుంచి ఇది రావడం జరిగింది. కానీ యాన్యువల్గా 1965 నుంచి ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా? 1965 నుంచి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ అవార్డు అంట సాంస్క్రిట్లో ఇప్పటివరకు ఇది రెండోసారి, అదే ఉర్దూలో అయితే 5వసారి అవార్డు. సాంస్క్రిట్లో అయితే రెండోసారి అవార్డు, ఉర్దూలో అయితే 5వసారి అవార్డు. సో 6th టైం దట్ గాట్ అవార్డ్ ఫర్ 2 people. ఇద్దరికి ఒకేసారి అనౌన్స్ చేయడం ఇది 6వసారి. సాంస్క్రిట్లో అయితే 2 సార్లు, ఉర్దూలో అయితే 5 సార్లు, ఇద్దరికి ఇవ్వడం అయితే ఇది 6వసారి. సో ఇంకెవరైనా తెలుగు రైటర్స్, మనం తెలుగు పీపుల్ కదా, మన తెలుగు రైటర్స్కి ఎవరైనా వచ్చిందంటే ఎస్, ముగ్గురికి వచ్చిందండి. ఎవరికి? విశ్వనాథ సత్యనారాయణ, డాక్టర్ సి నారాయణ రెడ్డి అండ్ రావూరి భరద్వాజ. ఇప్పుడు చూడండి, విశ్వనాథ సత్యనారాయణకి ఈ అవార్డు ఎప్పుడు వచ్చిందంటే 1970లో వచ్చింది. డాక్టర్ సినారాకి ఎప్పుడు వచ్చిందంటే 1988లో వచ్చింది. రావూరి భరద్వాజకి ఎప్పుడు వచ్చిందంటే 2012లో వచ్చింది. అర్థమవుతుందా? 2012లో వచ్చింది. అండ్ వీళ్ళ మీద నేను ఒక క్వశ్చన్ని మేక్ చేయడం జరిగింది. మనకి ఎగ్జామ్స్లో ఒకవేళ క్వశ్చన్ ఈ రకం కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎట్లా అంటే జతపరిచము, మ్యాచ్ ద ఫాలోయింగ్ కానీ, లేదంటే సరైన జత, కరెక్ట్ పేర్ ఆర్ ఇన్కరెక్ట్ పేర్ కానీ. ఇప్పుడు చూడండి, సినారాకి ఎప్పుడు వచ్చిందండి? 1988లో రావడం జరిగింది. ఎందుకు వచ్చింది ఈయనకి? విశ్వంబర అనే రచనకి, అనే లిటరేచర్కి రావడం జరిగింది. తర్వాత విశ్వనాథ సత్యనారాయణ, ఈయనకి ఎప్పుడు రావడం జరిగిందండి? 1970లో రావడం జరిగింది. ఈయనకి ఎందుకు వచ్చిందండి? రామాయణ కల్పవృక్షం అనే రచన, అనే లిటరేచర్కి రావడం జరిగింది. తర్వాత రావూరి భరద్వాజ, ఈయనకి ఎప్పుడు వచ్చిందండి? 2012లో వచ్చింది. దేనికి వచ్చిందండి? పాకుడు రాళ్ళకు వచ్చింది. సో గమనించండి, చాలా టఫ్గా అడుగుతున్నాడు ఎగ్జామ్ని. అర్థమవుతుందా? ఎక్కడ జ్ఞానపీఠ అవార్డ్, ఎక్కడ ద్రౌపది ముర్ము గారు రామభద్రాచార్యకి ఇవ్వడం జరిగింది, ఎక్కడ మన తెలుగు ఆథర్స్, ఎక్కడ మనం ఈ తెలుగు ఆథర్స్ సంబంధించిన జతపరిచయము, సరైన జత లాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. నిజంగా మీ ప్రిపరేషన్ ఇలా జరుగుతుందా? నిజంగా మీ 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 మనసాక్షిని అడగండి, ఇలా జరుగుతుందా? మీరు ఏమైతే మర్చిపోతారో, అంటే ఒక కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు సరే ఇలా ఎందుకు మేము చదవలేకపోతున్నాం, సరే ఈ ఆలోచన మాకు రాలేదు, ఆ ప్రతి ఆలోచన మేము ఇస్తాం మీకు. అర్థమవుతుందా? ఆ ప్రతి ఆలోచన మేము ఈ రూపంలో ఇస్తాం. ఖచ్చితంగా వీడియోని మొత్తంగా చూడండి, స్కిప్ చేయకుండా మొత్తంగా చూడండి. నోట్స్ అయితే పక్కా మేక్ చేసుకోండి. ఒకటండి, నోటిఫికేషన్ గ్యారంటీ, అది ఇవాళ రావచ్చు, రేపు రావచ్చు. బిగినర్స్ అయితే ఖచ్చితంగా ఒక 9 months ముందు నుంచి కరెంట్ అఫైర్స్ మీరు మేక్ చేసుకోండి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఇది ఒక సింగిల్ సబ్జెక్ట్ కాదు, ఆన్ ద నైట్ మనం చదివి ఎగ్జామ్కి వెళ్ళి రాసే సబ్జెక్ట్ కాదు. ఇది కొంచెం కొంచెంగా ప్రతిరోజు నేర్చుకునే సబ్జెక్టు. ఏ ఎగ్జామ్ అయినా, ఎస్పెషల్లీ గ్రూప్స్ కానీ, ఎస్ఐపిసి కానీ, ఇప్పుడు రాబోతున్న జీపీఓ కానీ, ఏ ఎగ్జామ్లో అయినా కరెంట్ అఫైర్స్ చాలా కీలకమైన పాత్ర అండి. ఇందులో నువ్వు డౌన్ ఉంటే మిగతా ఎందులో నీకు మంచి స్కోర్ వచ్చినా, ఈ స్కోర్ వల్ల ఉద్యోగాలు 1 మార్కు, 1/2 మార్కు, 2 మార్కులు, బిలో 5 మార్కుల వరకు ఉద్యోగాలు పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఖచ్చితంగా ఇలాంటి కరెంట్ అఫైర్స్ నేర్చుకోండి. ఓకే, లుక్ ఇన్ టు అనదర్. మే 17. ఈ మే 17 ఏంటంటే వరల్డ్ టెలికమ్యూనికేషన్ డే. ఎస్, ప్రపంచ టెలికమ్యూనికేషన్ డే. అంటే తెలుగులో చూడండి, ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం. అంటే ఇక్కడ ఏంటి అంటే డిజిటలైజ్ అయిపోయింది కదండి ఈరోజు. సో ప్రతిదీ డిజిటలైజ్ అయిపోయింది. అంటే టెలికమ్యూనికేషన్స్ ఈరోజు ఏ లెవెల్లో మనకు జరుగుతున్న సమాచార వ్యవస్థ. సో దీనికి సంబంధించిన డే మనం మే 17 జరుపుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఏమైనా ఎగ్జామ్ దగ్గరకు ఉంటే మే 17 ఏంటి, లేకపోతే దాని థీమ్ ఏంటి అని అడిగే ప్రాబిలిటీ కూడా ఉంది అండి. సో ఇక్కడ కొంచెం దీని నేపథ్యం చూద్దామండి. దీని నేపథ్యం చూస్తే మనకు అందరికీ అర్థమవుతుంది. ఇది మనం ఇప్పుడు హిస్టరీ పర్స్పెక్టివ్కి వెళ్తున్నాం. ఇండియన్ హిస్టరీ పర్స్పెక్టివ్లో, లేదంటే హిస్టరీ లోపలికి చూస్తే మనకి 1850లో మనకి ఏమొచ్చినప్పుడు టెలిగ్రాఫ్స్ వచ్చాయండి. ఎస్, కొత్తగా ఎవరన్నా ప్రిపేర్ అవుతుంటే చూడండి, ఇది మీకు ఇండియన్ హిస్టరీలో కనబడుతుంది, ఈరోజు కరెంట్ అఫైర్లో కనబడ్డది. టెలిగ్రాఫ్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? 1850లో. సో అప్పుడు ఏం జరిగిందంటే, ఈ టెలిగ్రాఫ్ సేవలకు సంబంధించిన యూరోప్ నుంచి ఒక 20 దేశాల ప్రతినిధులు 1865 మే 17 అంటే నిన్నటి రోజున. సో ఈ నిన్నటి రోజున వీళ్ళందరూ సమావేశం అయ్యారు.
సమావేశమై వీళ్ళందరూ ఏం చేశారంటే ఐటీయూ, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ని ఒకటి స్థాపిద్దామని వాళ్ళు అప్పట్లో అనుకున్నారు. అనుకుని దాన్ని 1934లో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్గా మార్చారు. 1947 నుంచి ఇది యుఎన్ఓ, ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్కి ఇది అఫిలియేటెడ్ అనుబంధ సంస్థగా మారింది. అర్థమవుతుందా? అనుబంధ సంస్థగా మారింది. మారి ఇక మనం 1969 చూడండి. 1969 చూడగానే మీకు ఏమేమి గుర్తు రావాలి? తెలంగాణ ఉద్యమం గుర్తు రావాలి, లేదంటే మన ఇస్రో ఆ ఇయర్లోనే ఎస్టాబ్లిష్ అయింది. ఇవన్నీ గుర్తు రావాలి. ఒక ఇయర్ చూడగానే మీకు అన్ని పాయింట్స్ గుర్తు రావాలండి. సో ఇట్లా 1969, ఆ 1969 నుంచి మే 17న ఈ టెలికమ్యూనికేషన్ డేని మనం జరుపుకోవడం, మనం సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈసారి దీని స్లోగన్ ఏంటి అంటే జెండర్ ఈక్వాలిటీ ఇన్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. జెండర్ ఈక్వాలిటీ ఇన్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. ఒకటండి, తెలుగు మీడియం వాళ్ళు ఆ జెండర్ ఈక్వాలిటీ ఇన్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ దయచేసి తెలుగులో ట్రాన్స్లేట్ చేయకండి. తెలుగులో ట్రాన్స్లేట్ చేయకండి. ఎందుకు సార్ తెలుగులో ట్రాన్స్లేట్ చేయకండి అంటే మీకు ఇగో ఇలానే వస్తుందండి. ఎట్లా? ఇగో ఇంగ్లీష్నే జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇన్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. మీకు అలానే అంటే ఇంగ్లీష్లో ఎలా ఉందో దాన్ని తెలుగులో యాస్టిస్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అండ్ ఈ పర్స్పెక్టివ్లో మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ అండి, ఇక్కడే ఉంది, ఇందులోనే ఉంది. ఏంటి అంటే డిజిటల్ ఇండియా మిషన్ ఇన్ ఇండియా నరేంద్ర మోడీ గారు ఎప్పుడు దీన్ని తీసుకురావడం జరిగింది మన ఇండియాలో? వెన్ వాస్ నరేంద్ర మోడీ ఇనిషియేటెడ్ డిజిటల్ ఇండియా మిషన్ ఇన్ ఇండియా? ఎప్పుడు, ఏ సంవత్సరం తీసుకురావడం జరిగింది? అది మొత్తం ఇందులో ఉంది. చూస్తే తెలిస్తే కింద కామెంట్ చేయండి, ఓకేనా? ఓకే, లుక్ ఇన్ టు అనదర్ కరెంట్ అఫేర్. యా, ఇది ఎవరైతే తెలంగాణ టీజీపీఎస్సీ లేదంటే టీఎస్ఎల్ పిఆర్బీకి తెలంగాణ సంబంధించిన ఏ ఉద్యోగానికైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇది ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ మన ఎగ్జామ్లో చూడడం జరిగింది, ఓకేనా? సో ఈరోజు ఏంటి అంటే ఇది ఎవరి విగ్రహం? బుద్ధుడి విగ్రహం. ఇది పాలరాయితో తయారైన బుద్ధుడి విగ్రహం. ఇది ఎక్కడ దొరికింది అంటే ఖమ్మం జిల్లాలో చింతకాని మండలం. ఆ చింతకాని మండలంలో నాగుల వంచలో రామసముద్రం చెరువు దగ్గర ఎవరైతే 100 రోజుల పని చేస్తున్నారో వాళ్ళు తవ్వుతుంటే వాళ్ళకి ఈ మాన్యుమెంట్ దొరకడం జరిగిందండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి అంటే ఇది 3 ఫీట్ పాలరాతి విగ్రహం. ఇంకా ఇక్కడ ఈ బుద్ధుని విగ్రహం వచ్చింది కాబట్టి బౌద్ధ క్షేత్రాలు అండి, తెలంగాణలో ఉన్న బౌద్ధ క్షేత్రాలు కానీ, ఏపీలో ఉన్న బౌద్ధ క్షేత్రాలు కానీ, మరి లేకపోతే రిలేటెడ్ టు శాతవాహన ఎరానా, ఇక్ష్వాకుల ఎరానా అనే పర్స్పెక్టివ్లో మనం క్వశ్చన్ చూడొచ్చు. ఇక్కడ చూడండి, వాళ్ళకి అర్థం అవ్వట్లేదు ఇది శాతవాహనుల టైందా, ఇక్ష్వాకుల టైందా, ఏ కాలంలో మనకి తెలియలేదు అని వాళ్ళే ఇవ్వడం జరిగింది. అదే స్టేట్మెంట్ రావచ్చు. సో నెక్స్ట్ చూడండి, ఇంకా మన దగ్గర బౌద్ధ క్షేత్రాలు ఒకటి మన తెలంగాణ ధూళికట్ట కానీ, ఫణిగిరి కానీ, నేలకొండపల్లి కానీ, నాగులవంచ కానీ, ఈ రకంగా ఇలాంటి ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాలు ఉన్నాయి. ఆ బౌద్ధ క్షేత్రాలన్నీ తెలంగాణ హిస్టరీ పర్స్పెక్టివ్లో మీరు అన్నింటినీ నోట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అందులో నుంచి క్వశ్చన్ లేకుండా పేపర్ తయారు కాదండి, ఎందుకంటే గత ఎగ్జామ్స్ అన్నీ మనకు చెప్తున్న నీతి అదే. సో ఇక్కడ చూడండి, ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచలు దొరికింది. ఈ నాగులవంచ గురించి నేను వీడియో ఎండింగ్లో ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది, ఖచ్చితంగా చూసి కమెంట్ చేయండి, ఓకేనా? లుక్ ఇన్ టు అనదర్ కరెంట్ అఫేర్. ఎస్, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్. ఒక జిల్లా ఒక ప్రోడక్ట్ అంటే ఒక జిల్లా నుంచి ఒక ఉత్పత్తి. అంటే ఇప్పుడు మనకి జిఏ ట్యాక్స్ ఉన్నాయి కదండి, జిఏ ట్యాక్స్ ఎప్పుడు అంటే జిఏ ట్యాక్స్ మీన్స్ ఏంటంటే తిరుపతి లడ్డు కానీ, ఆత్రేయపురం పూతరేకులు కానీ, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కానీ, ఇట్లా ఒక ఊరి పేరు చెప్తేనే మనకు ఒకటి గుర్తొస్తుంది. అదేవిధంగా యూపీలో కూడా ఇట్లా 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అంటే ఒక జిల్లాకి ఒక ప్రోడక్ట్. మొత్తం ఇవన్నీ 75 డిస్ట్రిక్ట్స్ ఉంటాయండి. ఈ 75 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. ఈ 75 జిల్లాలో ఇక్కడ ఏంటి అంటే యూపీ గవర్నమెంట్ యాడ్స్ 12 న్యూ ప్రొడక్ట్స్ టు 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ లిస్ట్, టేకింగ్ ద టోటల్ టు 74. ఇప్పుడు మొత్తం 74 అయినాయండి. అక్కడ ఎన్నైనా 74 అయినాయి. ఒక్కసారి దీన్ని థరోలీగా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అంటే ఏంటి? 2018లో ఎవరు? ఉత్తరప్రదేశ్ గవర్నమెంటు ఈ 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ని తీసుకురావడం జరిగింది. ఇది ఏం చేస్తుందంటే ఆ 75 జిల్లాలకు సంబంధించిన స్పెసిఫిక్ ప్రొడక్ట్స్ని ఇది చూపించి వాళ్ళ ఎకానమీని అంట $1 ట్రిలియన్ USD ఎకానమీని పెంచాలి అని అనుకుంటుంది. సో దీన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు చూడండి, ఈ యూపీ గవర్నమెంట్ మళ్ళీ 12 కొత్త స్పెసిఫిక్ 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్స్ని తీసుకురావడం జరిగింది. ఆ 12 ఇంతకుముందు 62 ఉండేనండి. ఇంతకుముందు ఏంటంటే 62 ఉండే. వీటికి ఇప్పుడు 12 కలపడం వల్ల అక్కడ 74 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్స్
అవ్వడం జరిగింది. ఇది ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత అవి ఎక్కడి నుంచి జరిగినాయండి. ఇంకా క్వశ్చన్ టఫ్నెస్ పెంచాలనుకుంటే ఒకటి బాగ్పాట్ డిస్ట్రిక్ట్ నుంచి ఏమొచ్చింది అంటే అగ్రికల్చర్ సంబంధించిన ఇంప్లిమెంట్స్ రావడం జరిగింది. ఓకేనా. తర్వాత సహరాన్పూర్ నుంచి ఏంటి హోజరీ ప్రొడక్ట్స్ అంటే అల్లికలు సంబంధించిన ప్రొడక్ట్స్ రావడం జరిగింది. తర్వాత గజియాబాద్ నుంచి మెటల్ ప్రొడక్ట్స్ అంటే లోహ సంబంధించిన ప్రొడక్ట్స్ రావడం జరిగింది. ఆ తర్వాత అమ్రోహా డిస్ట్రిక్ట్ నుంచి మెటల్ మరియు వుడెన్ వస్తువులు అంటే లోహము మరియు కలప సామాగ్రి ఇలాంటి ప్రొడక్ట్స్ రావడం జరిగింది. ఓకేనా. సో యూపీ కాంటెక్స్ట్లోకి వచ్చింది కాబట్టి పాలిటీ పర్స్పెక్టివ్లో మీ అందరినీ ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఆ క్వశ్చన్ ఏంటి అంటే యూపీలో ఉన్న లోక్సభ సీట్స్ ఎన్ని, రాజ్యసభ సీట్స్ ఎన్ని, ఎమ్మెల్యే అసెంబ్లీ సీట్స్ ఎన్ని తెలిస్తే ఖచ్చితంగా కింద కమెంట్ చెయ్యండి. ఓకే. నెక్స్ట్ స్లైడ్. ఎస్, ఇక్కడ మీరు చూడొచ్చండి. టీసీఎస్ ర్యాంక్స్ ఇన్ వరల్డ్స్ టాప్ 50 మోస్ట్ వాల్యుయబుల్ బ్రాండ్. మొత్తం ప్రపంచ వాల్యుయబుల్ బ్రాండ్లలో టీసీఎస్ టాప్ 50లో ఉంది అండి. తర్వాత ఆ బ్రాండ్ వాల్యూస్ ఈస్ 28%, గ్రోత్ రీచెస్ 57.3 బిలియన్స్ అంటే 28% గ్రోత్ రేట్ చూసింది. తర్వాత 57 బిలియన్స్ ఇది అవసరం లేదండి, ఈ గ్రోత్ రేట్ అవసరం. 28% గ్రోత్ రేట్ అని అవసరం. సో ఒకసారి చూడండి, ఇది ఏంటి అంటే కాంతార్ బ్రాండ్స్. ఇది ఎక్కడ ఉంటుంది? లండన్ బేస్డ్గా పనిచేసే ఒక సంస్థ అండి. ఈ సంస్థ ఏం చేసింది అంటే 2025లో వరల్డ్స్ మోస్ట్ వాల్యుయబుల్ గ్లోబల్ బ్రాండ్స్ని ఈ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. అది రిలీజ్ చేయడం జరిగితే ఇక్కడ చూడండి ఇండియా నుంచి 4 అండి. ఆ 4 ఏంటి అంటే ఒకటి టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎయిర్టెల్, ఇన్ఫోసిస్. ఇవి ఇందులో టాప్ 100లో ఇవి లిస్టింగ్ అవ్వడం జరిగింది. అలాగే ప్రపంచంలో కూడా ఇంకేమైనా లిస్ట్ అయ్యాయా అనే విషయంగా మనం చూసుకోవచ్చు. అండ్ ఈసారి ఈ గ్లోబల్లో టాప్ 100 ఈ టాప్ 100లో వచ్చిన బ్రాండ్స్ అనేటివి ఆ యుఎస్డి డాలర్లో $10 ట్రిలియన్ అండ్ ఇయర్ బై ఇయర్ అంటే ఇయర్ తర్వాత ఇయర్ దాదాపు 29%గా ఇవి గ్రోత్ రేట్ సాధించడం జరిగినాయి. సో ఈ పర్స్పెక్టివ్లో మీరు ఈ ఒక్క టేబుల్ని కరెక్ట్గా అనాలిసిస్ చేస్తే సరిపోతుందండి. ఆ డేటా మనకి ఏం అవసరం లేదు. కాంతర్ బ్రాండ్స్ అనే లండన్ బేస్డ్ కంపెనీని రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో టాప్ 50లో టీసీఎస్ చోటు దక్కించుకుంది. అదే టాప్ 100లో ఇంకెవరో చోటు దక్కించుకున్నారో మనం చూడొచ్చు. ఇక్కడ హెచ్డిఎఫ్సి కానీ, ఎయిర్టెల్ కానీ, ఇన్ఫోసిస్ కానీ రావడం జరిగింది. ఒకవేళ ప్రపంచం మొత్తం మీద టాప్ 4లో ఎవరు ఉంటే అబ్సల్యూట్గా యాపిల్ ఎప్పుడు ఫస్టే ఉంటుందండి. యాపిల్ ఫస్ట్ ఉంది, తర్వాత గూగుల్ ఉంది, మైక్రోసాఫ్ట్ ఉంది. సరిపోతుందండి, 3 సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. ఓకేనా. ఫస్ట్ ఎవరు? యాపిల్. సెకండ్ ఎవరు? గూగుల్. థర్డ్ ఎవరు? మైక్రోసాఫ్ట్. అదే ఇండియాలో అయితే టీసీఎస్కి ఈ ర్యాంక్ గుర్తుపెట్టుకోవాలండి. 45 టాప్ 50లో. ఒకవేళ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలంటే క్వశ్చన్ ఎలా ఇస్తారంటే టాప్ 50లోనే ఇండియాలో 4 కంపెనీలు వచ్చాయంటారు. నిజంగా టాప్ 50లో ఉన్నాయా? టాప్ 100లో 4 కంపెనీలు ఉన్నాయి, కానీ టాప్ 50లో ఒకే కంపెనీ, అదేంటి? టీసీఎస్. టాప్ 100లో అయితే ఇదో 66 ర్యాంక్, 73rd ర్యాంక్. ఎవరెవరు? హెచ్డిఎఫ్సి, ఎయిర్టెల్, ఇన్ఫోసిస్. ఈ రకంగా మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఓకే. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ మీరు చూడండి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. ఈ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఎక్కడుందండి? ఎక్కడుంది కొచ్చిన్ నుండి ఎర్నాకుళం, 2 ట్విన్ సిటీస్. ఎక్కడున్నాయి ఇవి 2? కేరళలో ఉన్నాయి. కేరళ బేస్డ్ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు ఎవరితో ఒప్పందం చేసుకున్నారంటే చూడండి, డ్రై డాక్స్ వరల్డ్. ఈ డ్రై డాక్స్ వరల్డ్ అనే కంపెనీతోని ఎవరితో చూసుకున్నారు? డ్రై డాక్స్ వరల్డ్ ఎవరితో చూసుకున్నారు? డ్రై డాక్స్ వరల్డ్ అనే కంపెనీతోని చేసుకోవడం జరిగింది. ఒక ఎంఓయూ అంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఒప్పందం లేదా ట్రీటీ లేదా సంధి అన్నట్టు. ఇది ఎందుకు చేసిర్రు అంటే టు డెవలప్ షిప్ రిపేర్ క్లస్టర్స్ అంటే ఎప్పుడన్నా మన ఓడలకు సంబంధించిన విషయాలకు సంబంధించిన అంటే ఓడలకు సంబంధించిన రిపేర్ల గురించి వాటికి సంబంధించిన క్లస్టర్స్ని అంటే వాటికి సంబంధించిన రిపేర్ సెంటర్లని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎవరితోని? డ్రై డాక్స్ వరల్డ్ కంపెనీతోని చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చండి, కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ వాటర్వేస్ అండి. చూడండి, మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ షిప్పింగ్ వాటర్వేస్ ఆ మినిస్ట్రీ కింద ఇది పనిచేయడం జరుగుతుంది. ఇది ఎవరెవరితో ఒప్పందం చేసుకుంది అంటే దుబాయ్ అండ్ యూఏఈ ఈ రెండింటి బేస్డ్ కంపెనీ అయిన డ్రై డాక్స్ వరల్డ్ అనే కంపెనీతో చేసుకోవడం జరిగింది. డ్రై డాక్స్ కంపెనీ అనేది దుబాయ్లో, యూఏఈలో ఉండడం జరుగుతుంది. ఆ కంపెనీతోని ఎవరు? కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు ఒప్పందం చేసుకున్నారండి. ఓకేనా.
సో ఒప్పందం చేసుకున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, మినిస్టర్ ఆఫ్ పోర్ట్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్, కన్సర్న్ మినిస్టర్ ఈయనేనండి. తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. అర్థమవుతుందా? ఎందుకు సార్, ఎందుకు ప్రతిసారి మీరు కమెంట్ చేయమంటారంటే, కమెంట్ చేస్తే ఎక్కువ రోజులు గుర్తుంటుంది. అర్థమవుతుందా? నేను చెప్పొచ్చు అండి, నేను ప్రతిదీ చెప్పొచ్చు, కానీ తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ మీకు ఉండాలి. ఎందుకంటే రేపు పొద్దున కన్సర్న్ మినిస్టర్స్ని అడిగితే మీరు ఏం చేస్తారు? ఎగ్జామ్లో ఒక మార్క్ లూజ్ అయిపోతుంది కదా. అర్థమవుతుంది కదా, నేను ఏం మాట్లాడుతున్నా మీకు అర్థమవుతుంది కదా. సో ఆ పర్స్పెక్టివ్లో, సో ఇక్కడ మీరు చూడొచ్చండి, ఇక్కడ ఈయన డ్రైడాక్స్ కంపెనీకి సంబంధించిన ఈయన ఎవరు అంటే రాజు. దేనికి రాజు అంటే చూడండి, ఈయన పూర్తి పేరు ఏంటంటే షేక్ హమ్దన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్. ఈయన దేనికి అంటే దుబాయ్ యొక్క ప్రిన్స్ అండ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క ఉప ప్రధానమంత్రి మరియు రక్షణ శాఖ మంత్రి అండ్ దుబాయ్ యొక్క రాజు, దుబాయ్ యొక్క ప్రిన్స్ అన్నట్టు. ఈయన పేరేంటి? అంత పెద్ద పేరు గుర్తుపెట్టుకోవడం కష్టం అండి. సింపుల్గా రషీద్ అల్ మక్తూమ్, సింపుల్ గుర్తుపెట్టుకోండి, రషీద్ అల్ మక్తూమ్. అంత పెద్ద పేరుని మీరు దయచేసి రాసుకోకండి. ఇంకా సింపుల్గా అంటే జస్ట్ మక్తూమ్ అని కూడా రాసుకోండి, సరిపోతుంది. ఇది ఎందుకు సార్? ఇప్పుడు ఈ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు డ్రైడాక్స్ కంపెనీతోని మన దగ్గరనే ఓవరాల్ సంబంధించిన రిపేర్ సెంటర్ క్లస్టర్స్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారంటే సింపుల్గానండి. చూడండి, మ్యారిటైమ్ ఇండియా విజన్ 2030 అండ్ అమృతకాల్ 2047. ఈ మ్యారిటైమ్ విజన్ 2030, అమృతకాల్ 2047 వీటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. సింపుల్గా మాట్లాడుతున్నా ఏంటి అంటే 2030 వరకు భారతదేశం సంబంధించిన ప్రతి సీ ఇష్యూస్ అంటే సముద్రానికి సంబంధించిన ఓడలే కానీ బోట్సే కానీ వాటికి సంబంధించిన ప్రతి దాన్ని మనమే సొంతంగా తయారు చేసుకునే కెపాసిటీ మనకు ఉండాలి. అండ్ అమృతకాలం అంటే ఏంటి? 2047 అంటే 1947 నుంచి 2047 వరకు మొత్తం 100 సంవత్సరాలు పూర్తవుతాయి కదా. ఆ సెంచరీ కాలానికి ఇండియా అనేది పేద దేశం నుంచి ధనిక దేశంగా మారుతుంది, అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. అందువల్ల వీటిని మనం ఏమంటున్నాం? అమృత గడియలు. అంటే ఈ టైంలోనే ఇండియా అనేదాన్ని ఇంకా 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 మనం అబ్జర్వ్ చేసుకోవాలి అనే పర్స్పెక్టివ్లో మనం ఈ ఇష్యూస్ని కన్సిడర్ చేయొచ్చు అండి. ఇక్కడ మరొక క్వశ్చన్ ఏంటి? మ్యారిటైమ్ ఇండియా విజన్ 2030 కాదా? మరి అమృతకాలం ఇది ఏ టైంకి అనే విధంగా కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో లుక్ ఇన్ టు నెక్స్ట్ కరెంట్ అఫేర్. ఎస్, ఇక్కడ చూడండి, చిన్నపిల్లలు బ్యాగ్స్ వేసుకొని తిరిగి స్కూల్స్కి వెళ్తున్నారా? ఎస్, వెళ్తున్నారు. ఏంటి అంటే ఢిల్లీ పోలీస్ వాళ్ళు, ఈ ఢిల్లీ పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే నయీ దిశ అంటే కొత్త దిశ. నయీ దిశ మీన్స్ న్యూ పాత్ అండి, కొత్త దారి. ఎందుకు? ఎవరైతే చిన్నపిల్లలు స్కూల్స్ నుంచి డ్రాప్ అవుట్ అవుతున్నారు కదా, ఆ డ్రాప్ అవుట్ అవుతున్న పిల్లల్ని ఐడెంటిఫై చేసి ఎందుకు డ్రాప్ అవుట్ అవుతున్నారు, ఏం ప్రాబ్లం ఉంది, అసలు ఎందుకు స్కూల్స్కి వెళ్ళట్లేదు, ఇంట్లో ప్రాబ్లమా, సొసైటీలో వర్క్ చేస్తున్నారా, ఏం ఇష్యూస్ అనే ఆ ఒక్క పర్స్పెక్టివ్లో ఎవరు అండి ఇక్కడ చూడొచ్చు మీరు, ఢిల్లీ పోలీస్. ఎవరు? ఢిల్లీ పోలీస్ లాంచెస్ నయీ దిశ ఇనిషియేటివ్ టు హెల్ప్ స్కూల్ డ్రాపర్స్ రీజాయిన్ ఎడ్యుకేషన్. మళ్ళీ ఎడ్యుకేషన్లో రీజాయిన్ అవ్వాలని ఎవరు తీసుకొస్తున్నారో ఢిల్లీ పోలీస్ వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది. ఇంతేనండి. ఒకవేళ నయీ దిశ అనే ఒక స్కీమ్ ఎవరు తీసుకొచ్చారు అంటే సింపుల్గా ఢిల్లీ పోలీసు. ఓకేనా? ఢిల్లీ అసెంబ్లీ కాదండి, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఢిల్లీ పోలీస్ అండి. ఓకేనా? ఇక ఈరోజు క్వశ్చన్ నేను చెప్పా కదా, క్వశ్చన్స్ ఆఫ్ ది డే. ఈ రోజు నుంచి ఖచ్చితంగా 2 లేదా 3 క్వశ్చన్స్ ఇస్తానండి. ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయండి. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా ఎగ్జామ్స్లో వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు చూడండి, ఎందుకంటే రాబోతుంది జీపీఓ కానీ ఎస్ఐపిసి కానీ గ్రూప్స్ కానీ. సో రావు అని అనుకోకండి, ఎందుకంటే ఏ గవర్నమెంట్ అయినా తన అధికారం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాల్సిందే, అందులో పోలీసు ఉద్యోగాలు. అయితే 2 సంవత్సరాలు లేట్ అవ్వచ్చు, లేదా 3 సంవత్సరాలు లేట్ అవ్వచ్చు, లేదా 4 సంవత్సరాలు లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా రావడం మాత్రం పక్కా. 2022లో వచ్చింది కాబట్టి మేబీ ఈ సంవత్సరం ఎండింగ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదా 2026లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ అప్పటి వరకు నువ్వు రెడీయా? అర్థమవుతుందా? ఒక నోటిఫికేషన్ వస్తుంటే కరెంట్ అఫేర్స్ కనీసం దాని ముందు 6 మంత్స్ అయినా మనం గుర్తుపెట్టుకోవాలి. సో క్వశ్చన్స్ని ఇప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మన అదృష్టం బాగుండి 2-3 మంత్స్లో వస్తే అది ఇంకా బెటర్. ఓకేనా? సో నోటిఫికేషన్ రావడం పక్కా. నోటిఫికేషన్ వచ్చినాక చదువుతా అంటే మళ్ళీ మీరు అదే ప్లేస్లో ఉంటారు. రాకముందే ఎవరు చదవనప్పుడే ప్రిపేర్ అవ్వండి. ఈరోజు మన క్వశ్చన్స్ ఏంటి అంటే చూడండి, కుతుబ్-షాహీ పరిపాలనా కాలంలో కింది వాటిలో ఏది నీలిమందు ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది? ఎస్, నీలిమందు. నీలిమందు అంటే పంట నుంచి మనకి నీలిమందు అనేది దొరుకుతుందండి. సింపుల్గా ఓపియం అంటాం. ఓపియం ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి, ఈ ఓపియం దొరుకుతుంది. దీనికి సంబంధించి ప్రసిద్ధి చెందిన ఆ ఊరేంటి? కోలారా, నాగుల వంచన, నిజామాబాద, మంతనియా. ఇంగ్లీష్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాస్ ఫేమస్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ ఇండిగో డ్యూరింగ్ ద కుతుబ్ షాహీ రూల్? ఏంటి? కోలారా, నాగుల వంచన, నిజామాబాద, మంతెన. ఓకేనా? మై నెక్స్ట్ క్వశ్చన్ టు యూ,
మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్వేస్. ఓడరేవులో షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ కన్సర్న్ మినిస్టర్ ఎవరు? ఎవరు? ఇంతకుముందు మనం చూసాం కదా. ఎస్, ఇక్కడ 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 మనకు కనబడుతున్నాడు ఆయనే. ఇక్కడ మనకు కనబడుతున్నాడు. మీకు ఆయన మొహాన్ని చూపిస్తూ మరి మేము క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఆన్సర్ చేయండి. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. ఖచ్చితంగా ఇక్కడ వరకు వస్తున్నారంటే సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి. లైక్ 100% చేయండి. ఎందుకు చేయండి సార్ అంటే, మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకా 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 ఎక్కువ మందికి వెళ్తుంది. అర్థమవుతుందా? ఆన్సర్స్ మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. ఓకేనా?